తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి అంటే డిసెంబర్ 2023 నుంచి నేటి వరకు బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ప్రజా సమస్యలపై, ప్రభుత్వ వైఫల్యాలపై అటు క్షేత్రస్థాయిలో ఇటు చట్టసభల్లో నిరంతరం విరామం లేకుండా గలం విప్పుతోంది. రైతే రాజు, రైతు రాజ్యం అనే మాట బీఆర్ఎస్ మొదటి నుంచి ఫాలో అవుతున్న సిద్ధాంతం. రైతు సంక్షేమమే ధ్యేయంగా బీఆర్ఎస్ హయాంలో ఎన్ని పథకాలు, ఎన్ని కార్యక్రమాలు చేపట్టిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రైతు బంధు పెంచుతాం, రైతు రుణమాఫీ చేస్తాం, ఉచిత కరెంట్ ఇస్తాం అని అడ్డగోలు హామీలిచ్చి 420 బోగస్ హామీలతో తెలంగాణ బిడ్డలను నమ్మించి ఓట్లేసుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను నిండా ముంచిన రైతు విరోధి కాంగ్రెస్ సర్కారును గులాబీ పార్టీ అడుగడుగునా నిలదీస్తోంది. ఈ ముఖ్యమంత్రి ఎవరూ ఊహించినటువంటి పనులు చేసినటువంటి మన కేసీఆర్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. నేనంటున్న ఇవాళ రేవంత్ రెడ్డి ఓ రండా రేవంత్ రెడ్డి, నువ్వు నిజంగానే మొనగాడివైతే, మొగోడు అయితే నువ్వు చెప్పినటువంటి హామీలు డిసెంబర్ 9 అన్నావు, 30 రోజులు అన్నావు, అమలు చేసి చూపెట్టు. లేకపోతే నువ్వే రండా, నిజమైన రండవు నువ్వే ఈ రాష్ట్రంలో. నాట్లప్పుడు పడాల్సిన రైతు బంధు ఎగ్గొట్టిండు. 3 ఏళ్లల్లా 6 సార్లు పడాల్సిన రైతు బంధు ఓట్లు అక్కరున్నప్పుడే 3 సార్లు వేసిండు. అది కూడా అరాకొరా మాత్రమే. రైతులందరికీ రుణమాఫీ చేసినమని పెద్ద పెద్ద అక్షరాలతో పేపర్లల్లా ప్రచారం చేసుకున్నారు. కానీ గ్రామాల్లో ఇప్పటికీ రుణమాఫీ కాని రైతులందరూ ఉన్నారు. రైతు బంధు వస్తలేదు, రుణమాఫీ కాలేదు, ఏది లేదు. చెప్పుడే ఈ నెల వేస్తున్నాడు, ఆ నెల వేస్తున్నాడు, దసరా వేస్తున్నాడు, ఇప్పుడు సంక్రాంతి అంటాడు, మన ఉగాదికి చేస్తా అంటాడు. 2 లక్షల రుణమాఫీ పూర్తి స్థాయిలో జరగలేదు అని గర్జించి ప్రశ్నించింది బీఆర్ఎస్. రైతు బంధు 15,000 ఎప్పుడిస్తారని నిరంతరం ప్రశ్నిస్తుంది బీఆర్ఎస్. మొన్న ఏమన్నారు, రైతు బంధును 1 జనవరికి కొత్త సంవత్సరం కానుక ఇస్తున్నాం రైతు బంధు అన్నారు. సంక్రాంతి పండుగకి ఇస్తున్నారు రైతు బంధు అన్నారు. ఎలక్షన్లు అయ్యేటప్పుడు ఎలక్షన్ కాగానే 17వ తారీఖే రైతు బంధు కోడ్ ఉన్నది, కోడ్ అయిపోగానే 17వ తారీఖే రైతు బంధు వేస్తా ఉన్నారు. 20 తారీఖు వచ్చింది. కేసీఆర్ గారేమో నాట్లకు రైతు బంధు వేసింది. ఇప్పుడు నాట్లు అయిపోయా, కలుపు అయిపోయా, బంధు బస్తాలు వేస్తే పొట్టకొచ్చింది. ఇంకెప్పుడు ఇస్తావు రైతు బంధు? ఇంకెప్పుడు ఇస్తావు? ఇప్పటికే 2 రైతు బంధులు ఎగ్గొట్టినావు, 4 రైతు బంధులకు 2 ఎగ్గొట్టినావు, 2 ఇచ్చినావు. ఇప్పుడు 5వది. ఇది కూడా ఇస్తావా? ఎగబెడతావా? ఇంకెప్పుడు ఇస్తావు? 10 ఏళ్లలో ఎన్నడూ లేని యూరియా కొరత కల్లబొల్లి కాంగ్రెస్ హయాంలో మళ్లీ మొదలైంది. రాష్ట్రంలో కృత్రిమ యూరియా కొరత సృష్టించారని ఆరోపిస్తూ ఖాళీ యూరియా సంచులతో రైతన్నల గోసను అసెంబ్లీ ముందు నినదించింది బీఆర్ఎస్. గణపతి బప్పా మోరియా, కావాలయ్యా యూరియా, 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 గణపతి బప్పా మోరియా, కావాలయ్యా యూరియా. అధికారంలోకి వచ్చింది మొదలు రాష్ట్రంలోని భూముల మీద కన్నేసి కన్నింగ్ కాంగ్రెస్ సర్కార్ ఎక్కడికక్కడ భూపందేరం జరుపుతుంటే బాధితుల పక్షాన బలమై నిలిచింది బీఆర్ఎస్. వాళ్ళు అంటున్నారంట మంత్రులు, ఇవి అక్రమమైన పట్టాలు, ఇవి సక్రమమైన కావు అంటున్నారంట. అక్రమమైన మీ పట్టాలు కాదు, సక్రమమైన మీ పట్టాలు. కానీ అక్రమమైన బుద్ధి, చండాలపు బుద్ధి, పేదల నోటికాడి బుక్కలాక్కునే బుద్ధి ఈ దుర్మార్గమైన మీ 3 మంత్రులు తప్ప మీది కానీ కాదు. లగచర్లలో గిరిజనుల భూములు గుంజుకున్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాల మీద కన్నేసిండ్రు. ఐఎస్బి భూములపైన కన్ను, మను భూములపైన కన్ను, హెచ్సియు భూములపైన కన్ను, లగచర్ల భూములపైన కన్ను, తర్వాత హిల్ట్ భూములపైన కన్ను, అగ్రికల్చర్ యూనివర్సిటీ భూములపైన కన్ను. నువ్వు పరిపాలన చేయడానికి వచ్చినవా, రియల్ ఎస్టేట్ దందా చేయడానికి వచ్చినవా? ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పమని కోరుతా ఉన్నాను నేను. యాచారం ఫార్మాసిటీ పేరుతో పచ్చటి భూముల్లో విషం నింపజూస్తున్నారు. వెలుగుమట్లలో 1000 ఇండ్లను కూలగొట్టి వందలాది కుటుంబాలను రోడ్డు పాలు చేసింది. ల్యాండ్ మాఫియా అంట. ఎవడమ్మా ల్యాండ్ మాఫియా? ఎవడైతే ఇలా 100 ఎకరాలు మీ చుట్టూ కొన్నాడో, ఎవడైతే పేదవాళ్ళు వాడు మాఫియానా? కాబట్టి ఇవాళ మీకు జరిగిన కష్టం రాష్ట్రం మొత్తం చూసింది, మీ ఏడుపులు రాష్ట్రం మొత్తం చూసింది. మీ పిల్లలు మీరు పడుతున్న అవస్థను చూసే కేసీఆర్ సార్ మమ్మల్ని పంపించారు. దయచేసి ధైర్యంగా ఉండండి. మీకు అన్ని రకాలుగా అండగా అజయ్ ఉంటాడు, మా గాయత్రి రవిచంద్ర గారు ఎంపీ గారు కూడా ఉన్నారు, ఆయన కూడా ఉంటారు. మంత్రులకు నిజంగానే ధైర్యం ఉంటే
మంత్రులు తప్పు చేయకపోతే వాళ్ళు ఎందుకు రావట్లేదు ఇక్కడికి? డిప్యూటీ సీఎం పొంగులేటి తుమ్మల రావాలి కదా, వచ్చి మీతో మాట్లాడాలి కదా. అందుకే ధైర్యంగా ఉండండి. మీ కేసీఆర్ అని ఉన్నాడు, మీ ఎంబడ కేటీఆర్ అని ఉన్నాడు, మీ అందరం ఉన్నాం మీకోసం. గాంధీ విగ్రహం పేరుతో మధు పార్క్ నివాసితులను భయపెట్ట చూస్తున్నారు. మూసీ ప్రాజెక్టు అంటూ వేలాది ఇండ్లు కూలగొట్టి గరీబోళ్ల ఉసురు పోసుకుంటున్నది. నాదర్గుల్లో 7,000 కోట్ల విలువ చేసే 373 ఎకరాల భూముల్లో నుంచి రైతులను ఎలగొట్టి కంచెలు వేసి కబలించింది. కన్నుపడిన చోటల్లా భూబకాసురులై నేల తల్లిని భక్షిస్తుంటే అడ్డం పడ్డది బీఆర్ఎస్. సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతుంది అంటారు, భూమి చుట్టూ రేవంత్ రెడ్డి తిరుగుతున్నాడని చెప్పారు. వాస్తవమే. ఎక్కడ భూమి ఉన్నా కూడా అక్కడ గద్దల్లాగా వాలిపోతా ఉన్నారు. మేము అసలు రోజు మాట్లాడుతున్నాం, అసలు ఏం జరుగుతుంది అసలు రాష్ట్రంలో. రాష్ట్రం పాలన వదిలేశారు. ఎవరేమన్నా కానీ ఏమన్నా అయిపోయింది, వాళ్ళు అనుకున్న ఎజెండా పూర్తి చేసుకోవడానికి మాత్రమే ప్రభుత్వంలో పెద్దలు పనిచేస్తున్నారు తప్పిస్తే రాష్ట్రం అభివృద్ధి కోసమో ప్రజల మేలు కోసమో పనిచేయాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదని తేటతెల్లమైంది. ఇల్లు లేని నిరుపేదల కన్నీరు తుడిచి ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామని మాటలు చెప్పి అధికార పీఠం దక్కించుకున్న కాంగ్రెస్ మూసీ సుందరీకరణ, గాంధీ విగ్రహం, బఫర్ జోన్, హైడ్రా పేరు చెప్పి వందలాది ఇళ్లను కూల్చి వేలాది మందిని రోడ్డున పడేసింది. ఆ బాధితుల గొంతుకై ప్రభుత్వాన్ని ప్రశ్నించింది బీఆర్ఎస్. మూసీ సుందరీకరణ ప్రాజెక్టు పేరుతో 1,00,000 కోట్ల అవినీతి బయటపెట్టింది బీఆర్ఎస్. మంత్రి గారు ఫ్యూచర్ సిటీ అంటున్నారు. నేను అడుగుతా ఉన్నా సూటిగా, 14,000 ఎకరాలు మేము సేకరించాం అధ్యక్ష. మరి మంత్రి గారు మాట్లాడుతూ 30,000 ఎకరాలు అన్నారు. మిగతా 16,000 ఎకరాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి మంత్రి గారు? ఎక్కడి నుంచి 30,000 ఎకరాలని చెప్తా ఉన్నారు మీరు? ఇంకోటి మాట్లాడుతున్నారు అధ్యక్ష, మధ్యలో గ్రీన్ ఫార్మ్ అనట, చుట్టూ ఇండ్లు పెడతారట, అవతల జంతువులను పెడతారట, వంతారని వేస్తారట, జూ పార్క్ పెడతారట. ఇది ఏం ఆలోచన అధ్యక్ష? మాకు అర్థం కాక అడుగుతా ఉన్నాం. దయచేసి మంత్రి గారు నేను అడుగుతా ఉన్నా, ఇట్ వాస్ కండిషనల్ ల్యాండ్ అక్విజిషన్. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం 6 గ్యారంటీలను ఆశగా చూపి గద్దెనెక్కిన తర్వాత 6 గ్యారంటీలను అరచేతిలో చూపిస్తూ మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు గుర్తు చేస్తూ కాంగ్రెస్ బాకీ కార్డును ప్రజల్లోకి తీసుకెళ్లింది బీఆర్ఎస్. ఈ కాంగ్రెస్ బాకీ కార్డును వాళ్ళే గ్యారంటీ కార్డులు ఇచ్చైతే గారడీ చేసి ఓట్లు సంపాదించారో, ఏ గ్యారంటీ కార్డుల పేరిట గాంధీలు వచ్చి ఓట్లు కొల్లగొట్టారో, మరి ఆ మోసాన్ని తిరిగి ప్రజలకు పరిచయం చేయడానికి, ఆ మోసాన్ని తిరిగి ప్రజలకు గుర్తు చేయడానికే ఈ ఉద్యమాన్ని తీసుకున్నాం. దీనికి సహకరించాలని, ఇంటింటికి బాకీ కార్డును తీసుకెళ్లాలని మా బీఆర్ఎస్ కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తూ, నమ్మించి మోసం చేసిన వైనాన్ని ప్రజలకు గుర్తు చేసింది బీఆర్ఎస్. అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయినా ఇచ్చిన హామీలు నెరవేర్చలేదంటూ సర్కారు మీద ఛార్జ్ షీట్ విడుదల చేసింది. ఈయన ఫుట్బాల్ షోకుల కోసం, ఈయన ఫుట్బాల్ ఆడడం కోసం, ఈయన ఒక్కడి కోసమే 5 కోట్లతోని స్టేడియం కట్టుకున్నాడు ఎంసీఆర్టీలో. ఆయనతో ఆడనీకి నేర్చుకోవడానికి స్టేడియం కట్టుకుంటే 5 కోట్లు, ఈయన క్యాంప్ ఆఫీస్ రాజ్మహల్కు 100 కోట్ల పైగా ఖర్చు పెట్టారట. ఇప్పుడు మెస్సీని తెప్పించి గేమ్ ఆడితే రాష్ట్రానికి ఏమొస్తుంది? అరే నాకు దళిత బంధు ఇస్తే నా తమ్ముడు బతాడు, మా ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తే మా చెల్లె చదువుకుంటుంది, గా పిల్లలకు హాస్టల్లో అన్నం పెడితే కడుపు నిండా మా పిల్లలు బాగుపడతారు. గా పని చేయవే రేవంత్ రెడ్డి అంటే, నేను 100 కోట్లతో క్యాంప్ ఆఫీస్ కట్టుకుంటా, 5 కోట్లతో ఫుట్బాల్ స్టేడియం కడతా, వాడిని ఉన్న మెస్సీని పట్టుకొచ్చి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నువ్వు ఫుట్బాల్ అంటే మాకొచ్చేది ఏంది? ప్రజలకేం సంబంధం నీ ఫుట్బాల్ షోకులు? ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయి. 6 గ్యారంటీలు ఎప్పుడు అమలు చేస్తావో చెప్పు, లేదంటే ప్రజలు నేను ఫుట్బాల్ ఆడతారు. ఇక 2 ఏళ్ళు అయితే అయిపోయింది. ఆ టైం కూడా ఎంతో దూరం లేదు. ప్రజలు నేను ఫుట్బాల్ ఆడే టైం ఎక్కువ దూరం లేదు. నిరుద్యోగులను రెచ్చగొట్టి వారికి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం మీద, బీఆర్ఎస్ పార్టీ మీద లేని కక్షను పెంచి వారితో ప్రచారం చేయించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత వారి నెత్తిన భస్మాసుర హస్తం పెట్టి మోసం చేస్తే నిరుద్యోగుల పక్షాన గలం వినిపించింది బీఆర్ఎస్ పార్టీ. జీవో 29ని రద్దు చేయకుండా ఎగ్జామ్ పెట్టాలని చూస్తున్నారు. ఇది పూర్తిగా అప్రజాస్వామికం, రాజ్యాంగ వ్యతిరేకం. అర్జెంటుగా ప్రభుత్వం జీవో 29 రద్దు చేసి, ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం ఏదైతే జీవో 55 తీసుకొచ్చిందో ఆ 55ను పునరుద్ధరించి పార్టీ కార్యకర్తలను, సోషల్ మీడియా వారియర్స్ ను టార్గెట్ చేసి అక్రమ కేసులతో, నోటీసులతో కక్షగట్టి వేధిస్తుంటే ధైర్యంగా ఎదుర్కొన్నది. కార్యకర్తలకు మనోధైర్యాన్నిచ్చింది. ఇటు ప్రజల్లో పోరాడుతూనే చట్టసభల్లో ప్రజా సమస్యలపై సింహగర్జన చేసింది. లగచర్ల భూములు, హెచ్సియు, మూసీ బాధితులు, బడ్జెట్ కేవలం కొన్ని ఇంకా కొత్త స్కాములు చేయడానికి కావాల్సిన ఏర్పాట్లు మాత్రమే చేసుకున్నారు తప్ప ఈ బడ్జెట్లో
ప్రజలకు మేలు చేసేది, ప్రజలకు ఒరిగేది ఏ ఒక్కటి కూడా పెట్టలేదు. 6 గ్యారెంటీల ఊసి కూడా ఇక్కడ ఈ బడ్జెట్లో లేదు. తెలంగాణ ప్రజలకు ఒక నిరాశ కలిగించిన రోజు ఈ బడ్జెట్ తప్ప ఇంకొకటి ఏమి కూడా దీంట్లో లేదు. ఉద్యోగ నోటిఫికేషన్లు, ఆటో డ్రైవర్ల ఆర్తనాదాలు, సింగరేణి కుంభకోణాలు. ఇవాళ సీఎం అంటే తెలంగాణలో చీఫ్ మినిస్టర్ కాదు, సీఎం అంటే కోల్ మాఫియాకి నాయకుడిగా ఇవాళ రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా సింగరేణి కార్మికులు భావించే పరిస్థితి వచ్చింది. మంత్రుల అవినీతి అక్రమాలను ఎప్పటికప్పుడు ఎత్తి చూపుతూ అధికార కాంగ్రెస్ పార్టీకి నిద్ర లేకుండా చేస్తోంది గులాబీ దళం. ఇది వాస్తవమైన శ్రీధర్బాబు గారు మీ కేబినెట్ అప్రూవ్ చేసింది కదా, గవర్నర్ ప్రసంగంలోంచే కోట్ చేస్తున్నాను నేను. వారు ఇచ్చిన ఫిగర్ అధ్యక్ష 2023-24, ఇది కూడా మీ రిపోర్ట్, నాది కాదు, మీ పేపర్ స్టేట్మెంట్ కూడా కావాలంటే చదివినిపిస్తాను. ఇది మీదే శ్రీధర్బాబు, ఐటీ మినిస్టర్. 2023-24లో ఈ రాష్ట్రంలో ఐటీ ఉద్యోగాల సంఖ్య 9,46,000. మరి నిన్న మీరు చెప్పిన లెక్క ప్రకారం 9,39,000. అంటే మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 7,000 ఉద్యోగాలు తగ్గాయని నిన్న మీరు గవర్నర్ గారి ప్రసంగంలో చెప్పారు. ఇది వాస్తవమా కాదా? ఒకటి. శ్రీధర్ బాబు గారు బయట స్టేట్మెంట్ ఇచ్చారు అధ్యక్ష, ఇక ఐఎమ్ కోటింగ్ టైమ్స్ ఆఫ్ ఇండియా శ్రీధర్ అన్న. మీరేం చెప్పారు? ఐటీ ఎక్స్పోర్ట్స్ 3,60,000 కోట్లు అని చెప్పారు. గవర్నర్ గారి ప్రసంగంలో 3,13,000 కోట్లు. ఏది వాస్తవం అధ్యక్ష? బీఆర్ఎస్ ప్రభుత్వ 10 ఏళ్ల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం కట్టే అప్పు మేము చేసింది కేవలం 4,17,000 కోట్లు మాత్రమే. గడిచిన 2 ఏళ్లే కాదు, రానున్న 2 ఏళ్లు కూడా ప్రజాకంటక ప్రభుత్వానికి చెమటలు పట్టించేందుకు సిద్ధంగా ఉన్నది బీఆర్ఎస్ పార్టీ. మహాలక్ష్మి మాయమైంది, జాబ్ క్యాలెండర్ చినిగిపోయింది, నిరుద్యోగ భృతి గాలిలో కలిసిపోయింది. మీరు ఇచ్చింది గ్యారంటీలు కాదు, ప్రజల చెవుల్లో పెట్టిన పూలు. 2 లక్షల రుణమాఫీ అని ఊరూరా దండోరా వేశారు. ఇప్పుడేమో కండిషన్ల పేరుతో కత్తెర వేస్తున్నారు. మా రైతులకు బంధు ఇవ్వరా? అడిగితే జైల్లో వేస్తారా? గుర్తుపెట్టుకోండి, మీరు కొట్టే ప్రతి లాఠీ దెబ్బ రేపు మీ గద్దెను కూల్చే సుత్తి దెబ్బ అవుతుంది. మూసీ సుందరీకరణ పేరుతో చేసే దోపిడీని అడ్డుకుంటాం. హైడ్రా పేరుతో బుల్డోజర్ల టైర్లు పేదల గుడిసెల మీద పడితే మీ గాంధీ భవన్ పునాదులు కదులుతాయి. పైలం 2 ఏళ్లలో మళ్ళీ తిరిగి కేసీఆర్ గారు రాబోతున్నాడు. మీకు ఇచ్చే ప్రతి మాట నిలబెట్టుకునే బాధ్యత మాది అనే మాట గట్టిగా చెప్పండి. తప్పకుండా మంచి నాయకత్వం ఉంది, పక్కడబందీగా పనిచేసే కార్యకర్తలు ఉన్నారు. అద్భుతంగా కేసీఆర్ గారి ఆశీర్వాదం మీకుంది. విజయం మనదే అనే మాట కూడా మళ్ళొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తూ, జై తెలంగాణ, జై కేసీఆర్.